కల్తీ లేని సమాజాన్ని ఊహించగలమా? ప్రభుత్వ లెక్కల ప్రకారం 2 సంవత్సరాల క్రితం కల్తీ సరుకులు అమ్మినందుకు 14 కోట్ల ఫైన్ రూపంలో వసూలైతే నేడు అది 33 కోట్ల జరిమానాల ద్వారా వసూలు చేయడం అన్నది కల్తీ ఏ స్థాయికి పెరిగిందో ఊహించవచ్చు. 14 కోట్ల నుంచి 33 కోట్లకి ఆదాయం పెరిగిందని గర్వించాలా, లేదా కల్తీ భారీ స్థాయిలో పెరిగిందని సిగ్గుపడాలా? ప్రపంచ దేశాలతో పోలిస్తే ఇండియన్స్ యావరేజ్ లైఫ్ స్పాన్ ఎంతో మీకు తెలుసా? కేవలం 69 సంవత్సరాలు మాత్రమే. తూకంలో మోసం జరిగితే మహా అయితే సరుకు విలువ తగ్గుతుంది, అదే నాణ్యత పోతే మనిషి జీవితమే పోతుంది. ఇలా మానవాళి మనుగడకు ముప్పు తెచ్చే కల్తీ గురించి ఇవాళ మనం తెలుసుకుందాం. అలాగే దీనిని ఎలా కట్టుదిట్టం చేయాలో కూడా తెలుసుకుందాం. అసలు కల్తీ అంటే ఏంటో తెలుసా? ఆహార భద్రతా ప్రమాణాలు అనగా ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అనేవి లేకపోయినా ప్రజల్ని నమ్మించి మభ్యపెట్టడమే ఈ కల్తీ. పిల్లల నుంచి పెద్దల వరకు సరైన పౌష్టికాహారం లభించకపోవడం, పిల్లలకు వాడే పాల నుండి పెద్దలకు వాడే మందుల వరకు అన్నీ కల్తీయే. కల్తీ అనేది ఒక స్లో పాయిజన్. మీకు తెలుసా, దీనికి మనం చెల్లించే మూల్యం ఒక నిండు జీవితం. ఒక ముక్కలో చెప్పాలంటే కాదేది కల్తీకి అనర్హం. చాలా తరచుగా కల్తీకి గురయ్యేది నిత్యం వాడే పాలు. అందులో ఏ నీళ్లు పడితే ఆ నీళ్లు కలిపితే అనారోగ్యం తప్పదు. అవి కాకుండా పాలకు రంగు చిక్కదనము రావడానికి చాక్ పౌడర్, యూరియా, కాస్టిక్ సోడా, హైడ్రోజన్ పెరాక్సైడ్ లాంటివి కలుపుతారు. కోవా, పన్నీర్ లాంటి వాటిల్లో స్టార్చ్ ఇంకా రిఫైన్డ్ ఆయిల్, పాలపొడి కలుపుతారు. వీటి వల్ల డైజెస్టివ్ సిస్టమ్ దెబ్బతినే ప్రమాదం ఉంది. అలాగే పిల్లల్లో హార్మోన్ సమస్యలు వస్తాయి. అందరూ ఇష్టపడే టొమాటో సాస్. ఈ సాస్లో అసలు టొమాటో ఉండని సందర్భాలు ఉన్నాయంటే నమ్ముతారా? ఇది పచ్చి నిజం. గుమ్మడికాయ గుజ్జు, పంచదార, ఆర్టిఫిషియల్ కలర్స్ ఇంకా ఫ్లేవర్స్ తోటి ఈ టొమాటో సాస్ని అమ్ముతున్నారు. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఇష్టంగా తినేది ఐస్ క్రీమ్. ఐస్ క్రీమ్ మృదువుగా ఉండేందుకు రకరకాల కెమికల్స్తో పాటు వాషింగ్ పౌడర్ కలుపుతారు. త్వరగా కరిగిపోకుండా ఉండడానికి డ్రైయర్స్తో పాటు జంతువుల కొవ్వు నుంచి తయారు చేసిన ఒక రకమైన జిగురును కూడా వాడతారు. అంతేకాదండి, మనం ఎంతో ఖరీదు పెట్టుకునే కుంకుమ పువ్వులో కూడా ఎండబెట్టిన మొక్కజొన్న పీచుని వేసి కలుపుతారు. కాఫీ పొడి మరియు టీ పొడిలో చింతగింజల పొడి కామనే, కానీ కుక్కల ఎముకల పొడిని కూడా ఇందులో కలుపుతున్నారు. బిర్యానీలో ఆర్టిఫిషియల్ కలర్స్ అండ్ ఫ్లేవర్స్, స్వీట్స్లో సిల్వర్ ఫాయిల్ బదులుగా పల్చగా ఉండే అల్యూమినియం ఫాయిల్, మిరియాల్లో పప్పాయ గింజలు, కారంలో ఇటుక పొడి, మనం రెగ్యులర్గా వాడే అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా ఎలా తయారు చేస్తారో మీకు తెలుసా? అరటిగెల మధ్యలో కాడను తొక్క తీసి మిక్సీ చేసి లాస్ట్లో వాసన కోసం కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే చాలు, గుమగుమలాడే అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీ. దీనికి కొద్దిగా ఆయిల్ యాడ్ చేసి ఆకర్షణీయమైన ప్యాకెట్స్లో వేసి 1+1 ఆఫర్లో పెడితే జనాలు ముందు వెనక ఆలోచించకుండా కొనేస్తారు. అంతేకాదండి, ఎండ మండిపోతూ ఉంటుంది, చల్లగా ఏమన్నా తాగాలనిపిస్తుంది. 10 రూపాయలకే పండ్ల రసం అన్న బోర్డు రారమ్మని పిలుస్తుంది. అసలు ఫ్రూట్స్ కాస్ట్ ఎంతున్నాయి? ఏ ఫ్రూట్ అయినా రసం తీసి 10 రూపాయలకే అమ్మడం సాధ్యమేనా? అవి ఎలాంటి పండ్లో ఏం నీళ్లు కలుపుతారో అసలు ఇవేమీ ఆలోచించకుండా వెంటనే వెళ్ళి తాగేస్తాము. ఆకర్షణీయంగా కనిపించడానికి ఫ్రూట్స్ ఇంకా వెజిటేబుల్స్లోకి కెమికల్స్ని ఇంజెక్ట్ చేస్తారు. మరింత ఫ్రెష్గా ఆకర్షణీయంగా కనిపించడానికి వ్యాక్స్ ఇంకా కాపర్ సల్ఫేట్ లాంటివి వాడతారు. ఒకప్పుడు పండ్లను గడ్డిలో మగ్గబెట్టేవారు. గడ్డి నుంచి ఇథైలిన్ గ్యాస్ విడుదలై సహజంగా పండడానికి తోడ్పడేది. ఇప్పుడేమో ఫ్రూట్స్ అన్నీ మార్కెట్కి త్వరగా రావాలని, అలాగే రంగుల్లో హెచ్చుతగ్గులు ఉండకూడదని డిఫరెంట్ కెమికల్స్ వాడి వాటిని మగ్గబెడుతున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే మరెన్నో. ఇవి ఎలా తెలుసుకోవచ్చు? ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్ డిపార్ట్మెంట్ ఇంటి దగ్గరే కల్తీని ఎలా కనిపెట్టాలో చిన్న చిన్న పరీక్షల్ని ఒక మాన్యువల్ రూపంలో తయారు చేసింది. డిటెక్ట్ అడల్టరేషన్ విత్ ర్యాపిడ్ టెస్ట్ అనే ఈ పుస్తకాన్ని 41 పరీక్షల వివరాలతో తమ వెబ్సైట్లో పెట్టింది. అందులో కొన్ని ఇవి: మనం రెగ్యులర్గా యూజ్ చేసే పంచదార ఇంకా ఉప్పులో కల్తీ జరిగినట్లు అనిపిస్తే ఒక స్పూన్ తీసుకుని వాటర్లోకి వేసి కలపాలి. జనరల్గా పంచదార, ఉప్పు అయితే నీళ్ళల్లో కరిగిపోతాయి. ఒకవేళ అందులో చాక్ పౌడర్ కనుక కలిపినట్లయితే అడుగున పేరుకుంటుంది. చిన్న సీసాలోకి కొద్దిగా పాలు తీసుకుని గిలక్ కొట్టాలి. డిటర్జెంట్ లాంటివి ఏమైనా కలిపితే నురుగు ఎక్కువగా వస్తుంది. కొన్ని మిరియాలను ఆల్కహాల్లో వేయాలి. మిరియాలు అయితే మునిగిపోతాయి. బొప్పాయి గింజలు కలిసినట్లయితే అవి తేలుతాయి. మంచి ఇంగువ వెలిగిస్తే కర్పూరంలా మండుతుంది.
కల్తీ జరిగితే అలా మండదు. కరిగిన నెయ్యిలోకి 1 స్పూన్ చక్కెర వేసి బాగా కలపాలి. 5 నిమిషాల తర్వాత అది ఎరుపు రంగులోకి మారితే కల్తీ జరిగినట్లు. కాస్త తేనెలో దూదిని ముంచి తీసి వెలిగిస్తే మంచి తేనె అయితే మండుతుంది, కల్తీ అయితే చిటపటలాడుతుంది. మీకు వీలున్నప్పుడు ఈ బుక్ని తప్పకుండా రిఫర్ చేయండి. కల్తీల విషయంలో ప్రభుత్వం కన్నా ప్రజలలో చైతన్యం రావాలి. కల్తీ జరిగిందని మనం గుర్తించినప్పుడు ఆ విషయాన్ని అశ్రద్ధ చేయకుండా దీనిని ఎన్నో ప్రభుత్వ వెబ్సైట్స్ ద్వారా అధికారుల దృష్టికి తీసుకురావచ్చు. ఆ లింక్ని డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తున్నాను, అక్కడికి వెళ్ళి చెక్ చేయండి. ఎవరో వస్తారని, ఏదో చేస్తారని ఎదురు చూసి మోసపోకుమా అని ఒక సినీ కవి చెప్పినట్టు కేవలం ప్రభుత్వం మీద ఆధారపడకుండా మన వంతు ప్రయత్నం మనం చేయాలి. ప్రకృతి ద్వారా మనకి లభించిన ఎన్నో సహజ వనరులని వాడుతూ ఈ కల్తీ వస్తువుల వినియోగాన్ని తగ్గించవచ్చు. ఉదాహరణకు చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు తలెత్తినప్పుడు మందులు వాడే కన్నా మన వంటింటిలోనే ఎన్నో ఔషధ గుణాలు కలిగి ఉన్న వాటిని తీసుకోవాలి. ఇండైజెషన్కి వెల్లుల్లి, కడుపు నొప్పికి వాము, జలుబుకి మిరియాల పాలు ఇలాంటి ఎన్నో హోమ్ రెమెడీస్ని మన పెద్దలు మనకి ఇచ్చిన కల్తీ లేని సహజ ఆరోగ్య సంపద. సినిమా మాధ్యమాల ద్వారా ప్రజలలో అవగాహన కల్పించే వదలడు లాంటి మూవీస్ ఎన్నో. కేవలం వీటన్నిటిని సిద్ధాంతపరంగానే తెలుసుకోవడం కాకుండా ఆచరణ ద్వారా అమలుపరుచుకుంటూ కల్తీ లేని సమాజాన్ని నిర్మించుకుని భావి ఆరోగ్య భారతావనిని సృష్టించుకుందాం.